ఒకసారి ఏం జరిగిందంటే నేను మా ఇంట్లో ఉన్నా, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఫోన్ చేసి, గురు నువ్వు ఒక చోటుకి వెళ్ళు, ఆయన నీకు ఒక ప్యాకెట్ ఇస్తాడు, అది నాకు తీసుకొని వచ్చి లేదా నీ దగ్గర పెట్టుకుని వచ్చి తీసుకుంటా. నేను ఆల్రెడీ ఒక చోటుకి వెళ్ళా, లేట్ అయిపోయింది, చేస్తానులేండి బట్ ఆయన రెడీగా ఉండమని చెప్పండి, వెయిట్ చేయించొద్దని చెప్పండి, నేను వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను. అది సమ్ పలానా ఏదో ఆఫీసు 14th floor లో ఉంటాడు ఆయన రెడీగా ఉండమని చెప్పండి. సరే పెట్టేసిన తర్వాత నేను బైక్ కీస్ ఎక్కడో పెట్టేసుకోవడం ఎత్తుక్కోవడం లేట్ అయిపోయింది. నేను వెళ్ళి ఆయనకు ఫోన్ చేశాను, సార్ మీ దగ్గర ఏదో ప్యాకెట్ ఉందంట కదా, అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అని. అంటే ఆయన అవునా వచ్చారా, సరే అండి మీరు 14th floor కి రండి. ఆల్రెడీ నాకు లేట్, ఇప్పుడు బైక్ పార్కింగ్ ఎత్తుక్కొని నేను పార్క్ చేసి ఆ లిఫ్ట్ లో ఎత్తుక్కొని ఆ ప్యాకెట్ మళ్ళీ ఇదంతా జర్నీ కింద చేసుకొని వచ్చి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాల్సిన పని అయిపోతుంది. ఆ కోపం వచ్చి పని అయింది, నన్ను పైకి కిందకి తిరగమంటాడా అని లోపల చిన్న కోపం వచ్చి, సార్ నేను రెడీగా ఉండమని చెప్పాను సార్, నేను అర్జెంట్గా వెళ్ళాలి సార్, మీరే వచ్చి ఇవ్వండి, నేను రాలేను ఇప్పుడు, నాకు టైం లేదు అంటే ఆయన ఒక చిన్న పాస్ తీసుకొని ఓకే అండి పెట్టేసి, స్ట్రిక్ట్ గా లేకపోతే కుదరదు ఈ లోకంలో, మనం స్ట్రిక్ట్ గా మాట్లాడకపోతే పనులు జరగవు, ఆడుకుంటారు మనం. అది ఇదే నేనేదో పెద్ద హీరోయిజం ఫీల్ అయ్యా ఆయనతో నేను స్ట్రిక్ట్ గా మాట్లాడానంటే ఫీల్ అయ్యా. ఆయన కొంతసేపటికి మెల్లగా దిగి ఆయన నా వైపు వస్తున్నాడు అన్నమాట. చూస్తే ఆయనకి 2 కాళ్ళు లేవు, ఆయన అవి 2 పట్టుకొని మెల్లగా వస్తున్నాడు. చూసినప్పుడు పటా కొట్టుకున్నట్టు అయింది. కొంచెం కైండ్ గా మాట్లాడొచ్చు కదా, పని నీది అని చెప్పి, ఇఫ్ యు ఆర్ రైట్ ఓకే, నువ్వు రైట్ అయినంత మాత్రం ప్రపంచం అంతటి నువ్వు రూట్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా, కొంచెం కైండ్ గా మాట్లాడండి, ఎంత బాగుండేది. నేను అర్లీగా బయలుదేరి ఉంటే నేను హాయిగా డీల్ చేసి ఉండేవాడిని కదా, నేను ఆ బైక్ కీస్ ఎక్కడో పెట్టుకుంటే కరెక్ట్ కీ చైన్ తగిలించి ఉంటే బాగుండు కదా. అంతా రష్ చేసుకుంది నేను, ఇప్పటికీ నాదే రైట్ అవ్వచ్చు, కానీ నాకు ఛాన్స్ ఉండింది కదా. వెన్ యు ఆర్ రైట్ ఆల్సో చూస్ కైండ్నెస్.